పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాగుతున్న అంచనాలు, పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావుడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్టు విషయంలో చీమ చిటుక్కుమన్న సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేయదు. మరి ఇంతకీ ఈ క్రేజీ అప్డేట్ ఏంటో మనము చూసేద్దామా? తెలుగు సినిమాపై చెరగని సంతకం చేసిన జక్కన్న మహేష్ బాబుతో SSMB 29 మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మాధవన్ వంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా షూట్ కెనియాలో జరగాల్సి ఉండగా అక్కడ క్యాన్సిల్ అవ్వటంతో మరోసారి మరో లొకేషన్ వేటలో పడింది చిత్ర యూనిట్. ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం కెన్యాకి బదులుగా టాంజానియాలో షూట్ ప్లాన్ చేశాడట రాజమౌళి. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఓ క్రేజీ సాంగ్ కూడా అక్కడే జరగబోతోందని టాక్. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించి రిహార్సల్ కూడా ముగించేశాడట మన సూపర్ స్టార్. ఇక వచ్చే ఆగస్టు 9న మహేష్ బర్త్డే రానున్న సంగతి తెలిసిందే. లీక్ల ద్వారా అప్డేట్స్ రివీల్ అవ్వటమే కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వదలలేదు జక్కన్న. సో మొట్టమొదటిసారిగా మహేష్ జక్కన్నలు కలిసి సినిమా గురించి మాట్లాడబోతున్నారని, అదే రోజు సినిమా యొక్క టైటిల్ రివీల్ చేయబోతున్నారన్న టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద మా టార్గెట్ 2000 కోట్లంటూ హడావిడి చేస్తున్న అట్లీ, అల్లు, మహేష్, జక్కన్న సినిమాలలో ఏది కలెక్షన్ల వర్షం కురిపిస్తోందో చూడాలి. పైగా బన్నీ, జక్కన్నలు ఇద్దరికి 1500 కోట్లు కొల్లగొట్టిన అనుభవం ఉంది కాబట్టి ఎవ్వరినీ తీసిపారేయలేం. మరి ఆగస్టు 9న వీటికి క్లారిటీ ఇస్తూ మేకర్స్ ఎలాంటి అప్డేట్ వదులుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.